నీకు చాలా కృతజ్ఞతలు బాబు. చూసారా, మీ కోడలు ఎంత తెలివిగా తను అనుకున్న పని పూర్తి చేసిందో. ఇంకా ఆ ఇంట్లో అడుగు పెట్టనే లేదు, అప్పుడే యశ్వంత్ని తన కొంగుకు ముడేసుకుంది. అదేం లేదు, యశ్వంత్ ఈ విషయం మాకు ముందే చెప్పాడు. వదినా, ఈ యశ్వంత్ ఆ యశ్వంత్ ఒక్కటి కాదు. ఇప్పుడు తను మీ మాటనే వెనక్కి తీసుకోమంటున్నాడు. మీ పెద్ద కోడలు తనని ఏదో మాయ చేసి తన వైపు తిప్పుకుని యశ్వంత్తో చెప్పుంటుంది, మీరెళ్ళి మీ అమ్మతో నా కొడుకు నాతో పాటే వస్తాడని చెప్పండి అని. నేను నిజం చెప్తున్నాను ఆర్తి, యశ్వంత్ చాలా మంచివాడమ్మా. తను నా ముందే గాయత్రి గారితో చెప్పాడు అంశు నీతో పాటే ఆ ఇంట్లోకి రావాలని. ఇప్పుడు సంతోషమేగా నీకు? నేను ఇప్పుడే వస్తానంట. నిజంగా యశ్వంత్ గారు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. చూడు, యశ్వంత్ ఇప్పుడు నీ సంతోషం కోసం ఇలా చేస్తే ఇక నువ్వు తన సంతోషం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. గివ్ అండ్ టేక్ పాలసీ అమ్మా. ప్రపంచం అంతా ఇలాగే ఉంది. నా మాట విని ఆ యశ్వంత్ సింధియాతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఒకవేళ నిజంగానే యశ్వంత్ గారు ఇదంతా నా నుంచి నిజంగా ఏదో ఆశించి స్వార్థంతోనే చేశారా? తను నలుగురు ముందు నాకిష్టం లేదని చెప్పేశాడు. నేనడిగింది ఒక 10 రోజుల కోసమే కదా. సంవత్సరం పాటు తనని నాన్నమ్మ తాతయ్యల దగ్గర ఉంచమన్నానే ఏంటి? కానీ ఈరోజు యశ్వంత్ తన భార్య కోసం అమ్మ మాటనే కాదన్నాడు. ఆ దేవుడికే తెలియాలి ఇంకా ఆ పిల్ల కోసం యశ్వంత్ ఏం చేస్తాడో ఏమో. మన కోడల్ది తప్పని ఎలా అంటున్నావు గాయత్రి? అలా అడగడం నీ తప్పు. ఈ సమయంలో నువ్వు మిగతా కార్యక్రమాలని ఎలా చెయ్యాలని ఆలోచించు. ఎంత చెప్పినా నువ్వు ఇంతేనా? ముందు నువ్వు ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ మానేసి పెళ్లి మండపంలో ఇలా బాధపడుతూ ఎమోషనల్ గా టార్చర్ చేయడం అస్సలు బాలేదు. వదిలేండి. ఇప్పుడు నీకు ఈ చూడచక్కని జంటని పరిచయం చేస్తాను. కంగ్రాట్స్ చెప్పు. మీరు తన మాటల్ని మరోలా అనుకోవద్దు. తనెప్పుడూ ఇంతే. మీ ఇద్దరికీ మా తరపున హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీకు కూడా మా తరఫున శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీ జీవితాల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ ఇద్దరి పెళ్లి చూస్తుంటే మొదటి పెళ్లి కూడా నిజంగా ఎవరు ఇంత బాగా చేసుకోరేమో అనిపిస్తుంది. అయినా మేమిద్దరం మా నాన్న కారులో ఎందుకు వెళ్ళడం లేదు? ఆ కారులో మనకి స్థలం ఎక్కడుందమ్మా? కొత్తగా వచ్చిన మీ అమ్ముంది కదా, తన గారాల కొడుకుని తనతో పాటు కూర్చోబెట్టుకుంది. అందరూ చెప్పేది నిజమే. సవతి తల్లి ఎప్పటికీ సొంత తల్లి కాలేదు అని. హా, మీరెందుకు ఏడుస్తున్నారు? మీరు కూడా నాన్న వాళ్ళ ఇంటికి రావచ్చు కదా. అడ్రస్ ఉందా? SMS చేయనా? వస్తాం బాబు, కానీ ఇప్పుడు కాదు. తప్పకుండా మీ ఇంటికి వస్తాం. మర్చిపోద్దు, ఓకే? అప్పుడు మనం అక్కడ అందరం కలిసే ఉండొచ్చు. అలాగే తాతయ్యకి టైంకి మెడిసిన్స్ ఇవ్వు, ఓకే? పునర్వివాహం